అన్న ఒకళ్ళు అడిగారు 3 స్వింగ్స్ ఊరికే వస్తున్నాయి అంటే దానికి మూడ్ అంటే నా మూడ్ బాలేదంటాం కదా, అసలు వాట్ ఈస్ దట్ మూడ్ అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండడం. మూడ్ అంటే మూడ్ వైబా కాదు, మానసిక స్థితి. మానసిక ఓకే. మూడ్ అంటే జస్ట్ నీ మానసిక స్థితి అది ఇట్లా ఉంది. స్వింగ్ అవుతుందంటే కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు తక్కువ అవుతుంది, మళ్ళీ మధ్యలోకి వస్తుంది. మధ్యలో రావడానికి ట్రై చేస్తున్నావు, నీకు ఎలా ఉంటే బాగుంటుందో తెలుసు కానీ అలా ఉండలేకపోతున్నావు. బికాస్ నువ్వు బయటి విషయాలకు ఎఫెక్ట్ అవుతున్నావు అని అర్థం. ఫస్ట్ ఇది అర్థం చేసుకో. ఓకే. ఇప్పుడు 3 స్వింగ్స్ కోసం సైక్రాటిస్టుల దగ్గర పోతారు, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతారు. అదే మెడిసిన్స్ తీసుకున్నారంట, అయినా కూడా ఏ యూజ్ లేదు. అయితే అవన్నీ ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడుతుంది. రియల్గా 3 స్వింగ్స్ నుంచి బయటపడాలంటే ఒక అత్యంత పురాతనమైన ఒక పద్ధతి ఉంది. ఇది అష్టావక్రంలో చెప్పాడు, కానీ మన వాళ్ళు వినరు కదా. పోనీ వింటరు కానీ ఆచరించి చూడరు. మనకి సంస్కృతిలో ఒక వర్డ్ ఉంది, మనం అప్పుడప్పుడు వాడతాం, నిర్వికారం. వికారం అంటే స్వింగ్, నిర్వికారం అంటే నో స్వింగ్. సో నిర్వికార స్థితిలో ఉండడం అన్నది నీ చేతిలో. సరే మెడిసిన్ తీసుకుంటున్నావు తీసుకో, కానీ ఒక్క 1 డే నిర్వికార స్థితిలో ఉండి చూడు. నిర్వికార స్థితి అంటే దానికి సింపుల్ ఇంగ్లీష్లో నీదర్ ఎగ్జైటెడ్ నార్ డిసప్పాయింటెడ్, ఈ స్థితిలో ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్క చూసావు, మొక్క ఎంత బాగుంది, చూసి ఇది వద్దు, ఏంది మొక్క ఎవరో పీక్కపోయారు, ఇది వద్దు. నిర్వికార స్థితిలో ఉండు. నిర్వికార స్థితి నువ్వు ఎక్స్టర్నల్గా ఏదన్నా ఉండని, నీవు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో న్యూట్రాలిటీ రాని. చాలా చిన్న ప్రయోగం, కొంచెం ఎరుకుతో చేస్తే కూర్చుంటుంది మనసు. ఇప్పుడు నేను చెప్పింది నీకు ఏమర్థం అని చెప్పు. అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా జస్ట్ ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలి. నిర్వికారం అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చదు, స్టాటిక్గా మారు. మొక్క చాలా బాగుంది, మొక్క ఎవరో పీక్కెళ్ళారు, ఇప్పుడు మనస్సు చెదిరే అవకాశమే లేదు నాకు. నీ యొక్క ఫేస్ మీద నీ యొక్క మనస్సు, నీ మానసిక స్థితి మీద నీ ఫేస్ ఆధారపడి ఉందని ఎప్పుడు గుర్తిస్తావు? కొందరు పిచ్చివాళ్ళు చెప్తున్నారు ఇట్లా స్మైలింగ్ ఫేస్తో మెడిటేషన్ చేసుకో, అట్లా కుదరదు. దెర్ ఆర్ ఫ్యూ సీరియస్ స్టేట్స్. సో ఆ నిజంగా ఆనందంగా ఉన్నవాడు, నిజంగా పని చేస్తున్నవాడు, నిజంగా లీనమై చేస్తున్నవాడు గంభీరంగానే కనిపిస్తాడు, అందులో ఏ సందేహం లేదు. నీవే ఆలోచించి చూడు, గంభీరంగా ఎందుకున్నారు? ఆనందంగా. గంభీరత నీ మూల స్థితి. ఎంత గంభీరంగా తెలుసు, ప్రకృతి యొక్క మూల స్థితి గంభీరమే. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఒక గదిలో ఉండిపోయావు, అసలు గంభీరం అంటే ఎక్స్ప్రెషన్ లెస్. ఎప్పుడు అలా ఉంటే చూసేవాడు అది చూసేవాడి పాయింట్ ఆఫ్ లైఫ్ తీసుకోక ఇప్పుడు అది ఓకే, కానీ అట్లా కాకుండా ఆ మాత్రం సోషలైజింగ్ ఉండని. ఎవరైనా వచ్చినప్పుడు చిన్న చిరునవ్వుని మళ్ళీ గంభీరతలోకి వెళ్ళిపో. సో మన గంభీరంగా అయితే సీరియస్ అని కాదు, ఒక స్టిల్నెస్లో నుంచి ఒక గంభీరత వస్తుంది. ఎగ్జాంపుల్ గంభీరత ఎట్లా చెప్పొచ్చు, ఒక ఒక పోయిటరీ రాసిన వ్యక్తి చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు. ఒక చిన్న కాడ మీద నుంచి ఒక ఫ్లవర్ విరబూసింది, అది గంభీరంగా ఉంటుంది. మనకు అందంగా ఉంటుందని మనం చెప్తున్నాం, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. మూల స్థితిలో గంభీరతనే ఉంది. నిద్రపోతున్నవాడు గంభీరంగా ఉంటుంది, సమాధి స్థితిలో గంభీరంగా ఉంటుంది. నువ్వు ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు, ఆలోచనలో ఒక పరిణితి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు గంభీరంగా ఉండవలసింది. నువ్వు ఎక్సైట్ అవుతూ, పాటలు పాడుతూ, నువ్వు స్క్రిప్ట్ రాయలేదు. గంభీరత అంటే కోపం, ఎవ్వరి మీద అసలు నీకు వేరే పరచింతనే లేదనుకో, అసలు వేరే వాడు నీ లైఫ్లో లేదనుకో, నువ్వు ఎప్పుడు నవ్వవు, నీ మూల స్థితిలోకి వెళ్ళిపోవలసిందే. నువ్వు బఫూన్ కాదు ఇక్కడ, నిరంతరం ఆహ్లాదకరంగా నవ్వుతూ చక్కలికి అట్లా ఉండదు. ఇది రోజులో 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ స్థితి ఉంటుంది, దాన్ని తప్పించుకో, అంత మంచిది కాదు. సో బీ సీరియస్ అంటే అందరు సీరియస్ అవుతున్నావు అంటే తిట్టడాలు, అట్లా గంభీరత అంటే సీరియస్నెస్ కాదు, నీ యొక్క ఒరిజినల్ స్టేట్. చెక్కు చెదరని అన్వీవర్డ్, ఏమంటే అన్వీవరింగ్ స్టేట్ ఆఫ్ మైండ్, అంటే మనసు చెక్కు చెదరకుండా అట్లా గంభీరంగా ఉంది. ఇప్పుడు ఆపరేషన్ మీరే అన్నారు కదా కొంచెం నవ్వుతూ ఆహ్లాదంగా. నేను చెప్పేది ఎవరైనా కలిసినప్పుడు కూడా గంభీరంగా అనుకుంటున్నావు, నీ ఒరిజినల్ స్టేట్ అది. నువ్వు ఎక్కువసేపు ఏకాంతంగానే ఉంటావు రోజులు, అవునా కదా? 8 hours నిద్రలో ఏకాంతంగా ఉంటావా? తింటున్నప్పుడు ఏకాంతంగా ఉన్నవా? స్నానం చేసినప్పుడు ఏకాంతంగా ఉన్నవా?
ఆ టైంలో నీ లోపటి నుంచి ఒక జుబిలెన్స్ వస్తే పాట పాడుకో. కానీ ఆ పాటకి నువ్వు మళ్ళీ ఏదైనా మాట్లాడిన మధ్యన గంభీరతనే ఉంటుంది. బట్టలారేస్తున్నప్పుడు ఎట్లుంటావు నువ్వు? స్టిల్గానే ఉంటావు. ఒక ఎక్స్ట్రీమ్ స్టిల్నెస్ అది నీ ఒరిజినల్ స్టేట్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పదాల మాయలో పడకుండా నువ్వు కనుక నీ స్థితిని నువ్వు చూసుకుంటే నీకు తెలుస్తుంది. దట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్. రమణ మహర్షి గంభీరంగా ఉంటుంది. ఓషో ఎన్ని జోక్స్ చెప్పినా తను ఎప్పుడు నవ్వేవాడు కాదు. హీఈస్ వెరీ సీరియస్ పర్సన్. సీరియస్ అంటే మళ్ళీ ఆ సీరియస్ అని కాదు, కోప్పడే పర్సన్ కాదు. నువ్వు నమ్మే సీరియస్ కాకు అంటే ఆ తప్పుగా వాడుతున్నారు దాన్ని. ఇక్కడే మిస్కమ్యూనికేట్ అవుతుంది అది. సో మూడ్ స్వింగ్స్ చాలామందికి అయితే దానికి కారణం ఏంది? వాళ్ళ యొక్క బయట ఉన్న విషయాలకి వాళ్ళ మనస్సు చెదిరి అక్కడి నుంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మార్పులు వచ్చి చేతులు ఊపుతూ ఏదో చేస్తున్నారు. నీ శరీరాన్ని స్థిరంగా పెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో నీ చేతిలో లేదు, ఐ అగ్రి. కానీ నువ్వు నీ శరీరాన్ని కదలకుండా ఉంచే స్థితి నీ చేతిలో ఉంది కదా. నీ చేతిలో ఉన్న వాటి మీద ఫోకస్ చేయి, నీ చేతిలో లేని వాటి గురించి వదిలేయి. ఓకే. సో ఏ మూడు స్వింగ్స్ రావు. విదిన్ 3 daysలో నువ్వు నిర్వికార స్థితిలోకి వెళ్ళిపోతావు. ఆశ్చర్యం, నువ్వే ఆశ్చర్యపోతావు. అప్పుడు నీకు తీతలు వేస్తే ఇది బాగాలేదని మళ్ళీ 3 స్వింగ్స్లోకి ఎంటర్ అవుతుంది వేరే సంగతి. బికాజ్ నువ్వు నిజంగా ఏకాంతంగా ఉన్నావు అనుకో నీకు నచ్చదు. అసలు హిమాలయాలకు పోయినా 2 రోజులు ఎన్నికి వచ్చేస్తారు, నచ్చదు అది. అబ్బా తల్లి దమాకరం, అక్కడ ఫుడ్ బాగాలేదు. పోతున్నప్పుడు నీ లాజిక్ వేరే, అక్కడ పోయిన తర్వాత చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. వాళ్ళ ప్రవర్తన బాగాలేదు, వీళ్ళ ప్రవర్తన బాగాలేదు, అక్కడ అనుకున్నాగానే అట్టలేదు, అక్కడ హోటల్ రూమ్స్ బాగాలేవు, ఏదేదేదో నీ మైండ్ చెప్తుంది. గంభీరత అంటే నువ్వు జస్ట్ ఉన్నది చెప్తున్నావు, ఎక్స్ప్రెషన్ లేకుండా. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే బీ లిటిల్ రోబోటిక్ ఇనిషియల్ డేస్లో లిటిల్ మెకానికల్. ఎందుకంటే నువ్వు ఆర్ వర్కింగ్ ఆన్ ఎగ్జాంపుల్ నా చేయి ఇరిగింది, నువ్వు మెకానికల్ నడుస్తావా లేదు ఇట్లా? మరి మనసు ఇరగలే, మెకానికల్గా ఉండు. ఒకసారి చెయ్యి మంచిగా అయిన తర్వాత నీకు ఎట్టిందో చెయ్యి మంచిగా ఉంటుంది. అందుకని నీ స్థితిని బట్టి నీ యొక్క స్థితిని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిసారి మందులు, ప్రతిసారి వేరే వాళ్ళ ప్రోత్సాహమో లేకపోతే ఓదార్పో ఎంతకాలం ఆశిస్తావు? నీకెవరు లేరు. ఎంతకాలం నిన్నెవరు ఓదారుస్తారు? ఎంతకాలం నిన్నెవరు ఎంటర్టైన్ చేస్తారు? నీ సావు నువ్వు చావు, నీ దిక్కు నువ్వు చూసుకోవాలి. ఇది ఫిక్స్ అయిపో. నిజమైన సందర్భంలో నిన్ను నువ్వే సరిదిద్దుకునేటువంటి ఒక మానసిక పరిపక్వత రావాలంటే గంభీరతలోకి రావాల్సిందే. అలజడి ఉండకూడదు. మూడు స్వింగ్ అంటే అలజడి. ఇప్పుడు ఒక రాయి వేసావు, అలలు రేగా ఇట్లా, అది వాటర్ కాబట్టి అలలు ఇలాగ రేగుతాయి. నువ్వు మనిషివి కాబట్టి రాయి వేసినా కూడా చెదరకుండా ఉండకుండా. ఇప్పుడు ఎవడో అన్నాడు, నీ అమ్మ నువ్వు చేసిన వంట నచ్చలేదు, అటు ఎట్లా అంటావు అనేది నీ స్వభావంలో మొట్టమొదటిసారి చూసావు. సరే అని చెప్పి బీ స్టాటిక్. ఎక్స్ప్రెషన్స్ ఇట్లా పెట్టి ఫేస్ ఇట్లా వేలాడదీసి ఆ గోడకి కూడా గుద్దుకొని ఎందుకు పర్సనేది? నీ మనసు ఎంత చెదిరితే నీ బాడీ ఎంత ఊగుతుంది చూడు. రెండో అవినాభావ సంబంధం కలిగి ఉంది. రెండోది బాడీ కదిలితే మనసు చెదరదయ్యా, కానీ మనసు చెదిరితే బాడీ చెదిరే అవకాశం ఉంది ఇనిషియల్ డేస్లో. రాను రాను బాడీ ఎంత కదిలించినా, ఎగిరినా, దుంకినా, నవ్వినా మనసు చెక్కు చెదరదు. ఎందుకంటే అది తన స్థితిలో రమిస్తుంది. ఇప్పుడు ఆ స్థితికి రావడానికి చిన్న ప్రయత్నం అవసరం. అందుకని మూడు స్వింగ్స్ ఎవరైతే ఉన్నదో ఓకే, ట్యాబ్లెట్లు వేసుకోండి, బట్ అవన్నీ చేసే కంటే ముందు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, బీ ఎక్స్ప్రెషన్లెస్. అలాగని దరిద్రంగా పెట్టక ఫేసు, ఏదో ఇప్పుడు మోషన్స్ అయినట్టు ప్లెజెంట్గా ఉండు ఎక్స్ప్రెషన్లెస్. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అద్దంలో చూసుకో, ఇటుంటే బాగుందిగా. ఒక విగ్రహాన్ని తీసుకెళ్తారు, దాని డెకరేషన్ ఇంత చెక్కు చెదరకుండా అంటే అంత మెకానిక్గా ఉండాలి. అలా ఫస్ట్లో ఉండాలి, తప్పదు. అరే మూల కట్టి ఊసిపోయిందా బిడ్డ? లేదు అసలు లేదు కట్టే. అదే ఊసిపోయింది, పెట్టంగా వేసుకున్నా. అక్కడ నిలబడి కాలు పెట్టు. అట్లా పైపు గుంజండి ఎవరు. సో అన్ని పనులు చేస్తూ ఎక్స్ప్రెషన్ లెస్ ఇప్పుడు పెట్టుకో. తర్వాత మాటలు తగ్గి. మూడు స్వింగ్స్ ఉన్నవాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. విను, ఎక్స్ప్రెషన్ లెస్ ఉండు. ఇదంతా కలిపి ఒక ప్యాకేజ్. ఎక్స్ప్రెషన్ లెస్ ఉండు, మెల్లగా నడు, శరీరాన్ని ఎక్కువ కదిలి ఎక్కువ, మాట్లాడక ఎక్కువ, ఒక్క మాటలే చెప్పు. ఎదుటి వ్యక్తి ఎక్స్ప్రెషన్స్ చూడక, అసలు విషయాన్ని చూడు. వాడు ఎట్లా అంటున్నాడు, ఎట్లా చిటికలేస్తున్నాడు, నీకు ఎట్లా ప్రవోక్ అవుతున్నావు. అవన్నీ తీసుకోబడతాయి కదా. అదే అంటున్నారా సాధన అంటే ఏది మరి?
ఇప్పుడు సైకిల్ నేర్పించేవాడు చెప్పడా నీకు? అట్లనే నేను కూడా చెప్తున్నా, ఇష్టం ఉంటే చేసుకోలేకపోతే లేదు. సైకిల్ నేర్చుకోవడానికి 10 రూల్స్ ఉన్నప్పుడు అరే నీ మనసును సెట్ చేసుకోవడానికి ఎన్ని సూక్ష్మ విషయాలు ఉంటాయి. జోక్ ఏమన్నా ఇది? ఒకవేళ నువ్వు అరిచినా కాన్షియస్గా అరిచే రోజు వస్తుంది, చెదరకుండా, మనసు చెదరకుండా ఓన్లీ నోటిని వాడి నీ లాజిక్ని వాడి మాట్లాడే సమయం వచ్చిన రోజు దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఆ రోజు వరకు వెయిట్ చేయాలి. అందుకని ఎవరైతే ఆ ఫ్రెండ్ అడిగారో నేను చెప్పేది ట్యాబ్లెట్లు వేసుకోండి. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ మెడిసిన్, కానీ ఓడి ట్యాబ్లెట్ మీద ఆధారపడొద్దు. అది ఎంతకని పని చేస్తుంది. ఏదో రోజు నీ బాడీ ట్యాబ్లెట్ స్పందించకపోతే అప్పుడేం చేస్తావు? ఇంకెవరో తింగరోడు నీ లైఫ్లోకి వచ్చింది గెలిగితే ఏం చేస్తావు? అందుకని అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ మైండ్. ఎక్స్ప్రెషన్ లెస్ ఉండు, స్థిరంగా ఉండు, శరీరాన్ని ఎక్కువ కదిలియకు, ఎక్కువ మాట్లాడకు, అనవసరమైన మాట ఒక్కటి మాట్లాడకు, వేరే వాళ్ళ దాంట్లో కలగజేసుకోకు. ఒకవేళ మాట్లాడినా చిన్న ప్లెజెంట్ ఫేస్తో న్యూట్రల్గా భోజనం చేద్దాను రండి, మీరు అక్కడ పెట్టండి, నేను తీసుకెళ్తాను, ఎవరేమనుకున్నా నీకు సంబంధం లేదు, నేను చిన్న సాధన చేస్తున్నాను చెప్పేసేయి. నేను కొంతకాలం ఒక ఆయన చెప్పాడు ఇట్లా చేస్తున్నాను, నాకు చిన్న అవసరం ఉందని చెప్పి ఎవ్వరు కాదన్నారు దాన్ని. నీకేమర్థమైంది చెప్పు, అక్కడ ముగిద్దాం. అదే దాని ఇప్పుడు మూడ్ స్వింగ్స్ నుంచి బయటపడాలంటే నార్మల్గా ఉండాలి. అంటే ఏ ఎక్స్ప్రెషన్స్ పలకుండా ఫేస్లో, అంటే నీదర్ ఎగ్జైట్మెంట్ ఉండొద్దు. నువ్వు ఎగ్జైట్ అవ్వడం లేదు, ఎవరో పువ్వు ఇచ్చారు వావ్ అమేజింగ్, నో. ఈ ఎగ్జైట్మెంట్ వల్ల మూడ్ స్వింగ్స్ వచ్చేది. ఆల్రెడీ స్వింగ్ అయింది బికాజ్ యు ఆర్ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్టర్నల్ వరల్డ్. ఓకే అన్న మాటకి ఒక వస్తువు చూసినప్పుడు, ఒక అందమైన పువ్వు చూసిన, ఎందుకంటే నీ అందమైన నీ నిర్వచనం వల్ల ఎగ్జైట్మెంట్ వస్తుంది. నిర్వచనం లేదు, నిర్వచనం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి నీతో సహా, అర్థం చేసుకో. దానివల్ల ఉపయోగం లేదు. ఇంకోటి, జీవితకాలం ఆరాటపడి ఏం సాధిస్తావు చెప్పు. అట్లయితే నేనే చెప్తా, పో అందరిలో ఇన్వాల్వ్ గా పో, అడ్డదిడ్డంగా మాట్లాడు, కొట్టు, దెబ్బలు తిను, దానివల్ల ఉపయోగమే లేదని తెలిసి కూడా ఎట్లా చేస్తావు? అది నాకు ఆశ్చర్యం. నీకు ఉపయోగపడేది నీ క్రియేటివిటీ, నీ మాట తీరు, ఒక రకరకాల పుస్తకాలు చదువు, ఒక బుక్ రాయి, నీ దగ్గర మొబైల్ ఉంది, ఇంటోళ్ళతో ఒక షార్ట్స్ తీ, వర్క్లో పడు. వర్క్ గురించి నథింగ్, పర్సనల్గా విషయాలు, నీ విషయాలు ఎవరితో మాట్లాడకు, ఎవరి పర్సనల్ విషయాలు జీవితంలో అడగకు. ఇవన్నీ చేయకుండా నీకు ప్రశాంతత ఎట్లా వస్తుంది? ఇప్పుడు భూమి సాగు చేయకుండా, కలుపు తీయకుండా, లేకపోతే ఏం చేయకుండా, ఎరువు వేయకుండా నువ్వు క్రాప్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? సరే అడివి అనుకో, అది ఆల్రెడీ ఆ సమృద్ధి ఉంది కాబట్టి దానికి అక్కర్లేదు. మనం ఆ స్థితిలో లేము కదా. అందుకని మూడ్ స్వింగ్స్ అనేవి సహజం. ఎందుకు, మనకు అన్ని విషయాలు ట్రైనింగ్ ఇచ్చారు, కానీ మనస్సు అంటే ఏంది, ఈ కోపం ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంది, ఇంత చిన్న విషయాన్ని ఎంత దానికి ఎంత కోప్పడాలి, బూతులు తిట్టకుండా, ఒకరిని శాపనార్థాలు పెట్టకుండా నువ్వు ఎట్లా డీల్ చేయాలి విషయాన్ని అని చెప్పలేదు మనకు. అందరూ నోరు జాడుతున్నారు. అయిపోయింది, అటు చూద్దాం. ఎట్లా కనిపిస్తుంది? నీళ్ళు కనిపిస్తున్నాయా? వావ్, ఐఎమ్ ఎక్సైటెడ్, వావ్ ఎంత చక్కగా వస్తుంది ఇక్కడి నుంచి తెలుసా. ఈ తొక్కలో ఎగ్జైట్మెంట్ నుంచి బయటపడకపోతే జీవితంలో ఏది అర్థం కాదు, లైఫ్ వృధా అయిపోతుంది. ఎగ్జైట్ అవ్వడం తప్పనట్లేదు, యూ షుడ్ నో దట్ యు ఆర్ గెట్టింగ్ ఎగ్జైటెడ్. అది ఓన్లీ నీకు ఒక వ్యవహారార్థం ఉండాలి. ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది రా నిజంగా? ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది? ఒక 2 సార్లు 3 కొత్తిళ్ళు కట్టుకున్న ఎగ్జైట్మెంట్, ఆ తర్వాత నువ్వు న్యూట్రల్గా రావాల్సిందే. నువ్వు అప్సరసని పెళ్లి చేసుకున్నావు, ఎంతకాలం ఎగ్జైట్ అవుతావు? ఎగ్జైట్ అయితే నువ్వు సంసారం చేయలేవు తెలుసా, ఏదో పిచ్చోళ్ళంతా. అందుకని ఏం చేస్తున్నారు, ఎగ్జైట్మెంట్ మాయలో పడి ప్రతిసారి కొత్త వాటి కోసం పోతున్నారు. అసలు ఎగ్జైట్మెంట్ లేని స్థితి ఉంది, అక్కడికి వస్తే కదా అప్పుడు కొత్తది లేదు, పాతది లేదు. యు ఆర్ ఓన్లీ యూజింగ్ థింగ్స్ విత్ ఆల్ రెస్పెక్ట్. అది అర్థం చేసుకోకపోతే జీవితం నరకం. మల్లెపూలు వచ్చినాయి, బాబా ఇట్లా అనొద్దు. అంటే మూడ్ స్వింగ్స్ ఉన్నవాడు, కాన్షియస్గా ఉన్నవాడు ఏం చేసినా చెల్లుతుంది. ఎందుకో తెలుసా, నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. ఉసేన్ బోల్ట్ పరిగెడతాడు, ఇంత పరిగెత్తినా చెడ్డి జారకుండా చూసుకుంటాడు చూడు. అట్లా మనసు అర్థమైన వాడు అది జారకుండా చూసుకునే స్థితి ఉన్నది. వాడు అవసరమైతే డ్యాన్స్ చేస్తాడు, అవసరమైతే వాడు ఏమన్నా చేస్తే, అవసరమైతే ఒక వ్యక్తిని మేలుకొల్పుతూ, అవసరమైతే పై వలగొడతాడు. వాడికి అన్ని చెల్లుతాయి బికాస్ హీ హ్యాస్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్. కొప్పు నమ్మ ఎట్టని తిప్పుతా అంటది కదా, అట్లా మనసు అర్థమైన వాడు, వాడికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఆ స్థితిలోకి నువ్వు కూడా రా, అప్పుడు ఎగ్జైట్మెంట్ కూడా ఒక అందం ఉంటుంది. ఎక్కడ ఎగ్జైట్మెంట్ అవ్వాలి, ఎంత అవ్వాలి తెలుసుకో. ఎగ్జైట్మెంట్ శాశ్వతం కాదు, డిసప్పాయింట్మెంట్ శాశ్వతం కాదు, డిప్రెషన్ నా స్వభావం కాదు. నా స్వభావము నిర్వికార స్థితి. వంట చేస్తున్నప్పుడు
ఆర్ యూ రియలీ ఎగ్జైటెడ్? నిర్వికారంలో నువ్వు ముడ్డి కడుకుంటున్నప్పుడు ఎగ్జైట్ అవుతావా? బాబా అసలు ఏం కడుక్కుంటున్నావు? ఏం ఉండదు అసలు. నువ్వు జస్ట్ నిర్వికారంగా పనిచేస్తావు. నిర్వికార స్థితిలోకి రాకుండా ఆత్మజ్ఞానం పొందడం అసాధ్యం. నిర్వికార స్థితిలోకి రాకుండా జీవిత మూలాన్ని పట్టుకోవడం అసాధ్యం. నిర్వికార స్థితిలోకి రాకుండా మనసు యొక్క స్థితి, దాని స్వభావం, ఆలోచన సరళి, నీ జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. మనం ఒక ఇల్లు కొంటే ప్లాట్ ఎట్లనో నిర్వికార స్థితి నుంచి నిర్వికల్ప స్థితికి ఉదయిస్తుంది. నువ్వు డైరెక్ట్ నిర్వికల్ప అంటే కుదరదు. అంటే ఆలోచన లేని స్థితి రాదు. ఫస్ట్ నిర్వికారంగా ఉంది. అనవసర విషయం. అందుకే అంటారు కదా, స్పర్శ దేన్ని ముట్టుకుంటున్నావో ఆలోచించు, దేన్ని పెడితే దాన్ని ముట్టుకో. ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి, ఏది పెడితే అది మాట్లాడదు. వినడం ఒక్కటే ఆప్షన్ ఉంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఉంది, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకో. దాన్ని మొబైల్ కనెక్ట్ చేయకు, ఊరికే ఇయర్బడ్ పెట్టుకొని తిరుగు. ఎవరు మాట్లాడినా ఊరికే ఉంది. నువ్వేం వింటలేవు పాటలు, ఊరికే ఉంది. లైఫ్ అంటే ప్రయోగం చేయాలి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, మెల్లమెల్లగా ఆధారపడ నుంచి బయటపడాలి, సర్వకాల సర్వ వస్తువుల్లో ఒక సమస్థితిలో జీవించాలి. అంతే తప్ప కొట్లాడ్డాలు, వాళ్ళన్నారు వీళ్ళన్నారు, చాడీలు చెప్పడాలు, ఫీల్ అవ్వడాలు, ఇదంతా మూర్ఖత్వం. అది దానివల్ల ఏమైతే తెలుసా, లాస్ట్కి నిన్ను ఒక ఐలాండ్ చేసి అందరూ వెళ్ళిపోతారు. ఎవరు ఎంటర్టైన్ చేయరు. ఒకసారి 2 సార్లు 10 సార్లు 20 సార్లు, ఆ తర్వాత అదే పిచ్చిదే కానీ వదిలేస్తారు. పిచ్చోడని వదిలేసి వెళ్ళిపోతారు. నాకైతే ఆ జీవితం వద్దు. నాకు క్రియేటివ్ లైఫ్ కావాలి, కొత్త పాటలు నేర్చుకోవాలి, ఓ పెయింటింగ్ వేయాలి, ఎవరికైనా సేవ చేయాలి, ఓ 10 మొక్కలు పెట్టాలి, తప్పు ఒప్పో యాక్సెప్ట్ చేయాలి. సరేలే తెలియదు, సరే ప్రతిదాన్ని గంభీరంగా పట్టుకొని లాగి పీకి లాజిక్లు మాట్లాడి అయ్యే పని కాదు. నువ్వేమంత పర్ఫెక్ట్ అని నువ్వు బొచ్చడు తప్పులు చేస్తున్నావు. అందుకని ఆ మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి? నువ్వు అనుకుంటున్నావు నువ్వు పర్ఫెక్ట్, నువ్వేం పర్ఫెక్ట్ కాదని తెలుసుకో. నేనైతే కాదు, కానీ నాలో వచ్చిన సామరస్యత నేను కూడా ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా నేను కూడా తప్పు చేయొచ్చు, అర్థం చేసుకుని సరేలే ఇంకోసారి చేయనులే అని చెప్పగలిగే వివేకం ఉంది. అందులో ఉన్నప్పుడు ఏ మూడ్ స్వింగ్స్ రావు. రెండోది, బయటి వ్యక్తి అన్న ధారణ వల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు లేరు. ఏదో అన్నళ్ళే అబ్బా అనుకుంటే అసలు ఏ స్వింగ్ రాదు. అటు ఎట్లా అంటాడు, అందరి ముందు ఎట్లా అంటాడు, నాన్ సెన్స్. సింపుల్గా వర్షం పడ్డట్టే. నా 2009 నుంచి నా మూడ్లో స్వింగ్ లేదు, ఏం లేదు. అది వచ్చినా కూడా మీరు నార్మల్ అయిపోతారు. అసలు నార్మల్గా ఉండే అరుస్తున్నా, అదే చెప్తున్నా. నేను నార్మల్గా ఉండే ఎట్లా నార్మల్గా అవుతావు? అది ఇంపాసిబుల్. నువ్వు నటించే విషయం కాదు, అసలు అసాధ్యం. ఇప్పుడు నువ్వు అంత గట్టిగా అరిచి నువ్వు వైలిన్ ఎట్లా వాయిస్తావు రా బాయ్? అది లేదు. ఉత్తదే వ్యవహారం కోసం ఒక మాట అనడమే తప్ప ఎవరి మీద నాకేముంటుంది అసలు. ఇంకా ఫ్రాంక్ ఎవరు నాకు ఆసక్తి లేదు ఎవరి మీద. ఎవడి సాగు పడదు అసలు, నాకేం సంబంధం. ఐఎమ్ హియర్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. నాకు సరైన భూమి ఉంటే అక్కడ ఉంటాను, లేకపోతే పక్కకి జరుగుతాను. అంతకుమించి వాటితో పోరాడేది లేదు, అస్సలు లేదు. దానికోసం మనల్ని 100 మంది బ్లేమ్ చేసుకున్నా ఐ డోంట్ కేర్. అది విషయం. మొక్కలన్నీ కొంచెం పెరిగాయి. ఇగో ఈ ఏరియా అంతా చాలా మొక్కలు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఒక చిన్న ఫారెస్ట్ లాగా డెవలప్ అయిందో, ఇటుపక్క కూడా చిన్న ఫారెస్ట్ చేయాలి. దానికి నా దగ్గర ఇంకా అందరు ఇచ్చిన డబ్బులు మొత్తం కలిపితే ఇంకొక 5,000 6,000 ఉన్నట్టు ఉంది లెక్క. సో మనకి ఎరువు గిరువు అంతా కలిపి మనకి ఇంకొక 20,000 అయితే మనం మొక్కల ప్రాజెక్ట్ ఆపొచ్చు తాత్కాలికంగా. మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత మధ్యన రకరకాల ప్లాంటేషన్ చేయొచ్చు. అది. సో మిత్రులు ఎవరైనా స్వచ్ఛందంగా, నాకు కాదు పార్క్ ఏమైనా చేయాలనుకుంటే మీరు నిర్ణయం తీసుకోండి. నథింగ్ ఫోర్స్. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నా దగ్గర మనీ ఉంది, నేను వినియోగిస్తాను. ఇది డొనేషన్ కాదు, ఏమీ కాదు. మీకు ఒకవేళ ప్రకృతి ప్రేమికులు అయితే మీరు ఒక మొక్క తెచ్చి నాటొచ్చు, ఒక్కటి చాలు. అట్లా ఎంత 50 మంది వస్తే అయితే 50 మంది మేము మిత్రులు. చిన్న విషయం, అంతకుమించి మరేం లేదు. బలం ఇగో ఇక్కడ కొట్టేసినా, ఇంతవరకు కొట్టినా నువ్వు మధ్యలో వచ్చేస్తే అది అయిపోతుంది. ఎన్నికిపో చాలు. వచ్చేసింది, అక్కడ వరకు వచ్చేస్తుంది. అటు నుంచి రా. టాటా బాయ్ బాయ్.